హైదరాబాద్లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గణేష్ మండపాలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్న మండపాలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని, అనుమతి లేకుండా విద్యుత్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చేసిన విజ్ఞప్తిని సీఎం రేవంత్ అంగీకారం తెలిపారు. హైదరాబాద్లో గణేష్ ఉత్సవాల నిర్వహణపై సీఎం రేవంత్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. గణేష్ మండపాలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. దరఖాస్తు చేసుకున్న మండపాలకు ఉచిత కరెంట్ ఇవ్వాలని, అనుమతి లేకుండా విద్యుత్ వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి చేసిన విజ్ఞప్తిని సీఎం రేవంత్ అంగీకారం తెలిపారు. రైట్గా ముఖ్యమంత్రి రేవంత్ నిర్ణయానికి సంబంధించి మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్, రైట్. గణేష్ ఉత్సవ సమితి సమీక్ష కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు కేబినెట్ సమావేశం తరహాలోనే ఈరోజు మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ ప్రధానంగా మొదటిసారిగా, ఎందుకంటే ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి గణేష్ ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించాలన్న ఉద్దేశంతోటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఈ మీటింగ్ లో ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అనుమతులు తీసుకున్న మండపాలకు ఉచిత విద్యుత్తు, అధికారులు మండపాల నిర్వహణ సమన్వయంతో ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో ప్లాన్ చేసుకోవాలి. ఎక్కడ అవాంఛనీయ సంఘటన జరగకుండా మత సామరస్యాన్ని కాపాడే విధంగా ప్రశాంతంగా ఈసారి గణేష్ ఉత్సవాలను నిర్వహించాలనే ఉద్దేశంతో చేయాలని కూడా నిర్వహించడం జరిగింది. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఇప్పటికే గణేష్ ఉత్సవ సమితితో పాటు అందుకు సంబంధించిన నిర్వాహకులు, అధికారులు కలిసికట్టుగా ఈ గణేష్ ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని కూడా ఈ సమీక్ష ద్వారా నిర్వహించారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రధాన అంశాలపై దృష్టి సారించాలని కూడా ఇప్పటికే చెప్పారు. మండపాల ఏర్పాటు, 9 రోజుల ఉత్సవాల నిర్వహణ, నిమజ్జనానికి సంబంధించినటువంటి మండపాలకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ అన్ని కూడా పాటించేలాగా అటు పోలీసు కానీ, జిహెచ్ఎంసీ, ఆర్ఎండ్బి, నీటిపారుదల శాఖ, విద్యుత్ శాఖలతో కోఆర్డినేట్ చేసుకొని దిగ్విజయం చేయాలి అన్నటువంటి ఆలోచనతో ఆయన తన అభిప్రాయం చెప్పడం జరిగింది రేవంత్ రెడ్డి. ముఖ్యంగా జోన్ల వారీగా ఉన్నతాధికారులు బాధ్యతగా ప్రవర్తించాలి, ఎక్కడ కూడా మత సామరస్యానికి లోటు కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది అని కూడా
ఈ సమీక్షలో చెప్పడం. ముఖ్యంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమార్ని ఈ మొత్తం ఈ వ్యవహారాలని దగ్గర నుండి చూసుకోవాలని కూడా జోన్ల వారీగా ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఉత్సవ కమిటీ సభ్యులతోనూ అధికారులతోనూ మానిటరింగ్ చేసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. దీంట్లో ప్రధానంగా అన్ని అనుమతులు తీసుకున్నటువంటి మండపాలన్నింటికి కూడా ఉచిత కరెంటుని సమకూర్చాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక కీలకమైనటువంటి నిర్ణయం అయితే ఈ సమీక్షలో తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దాదాపు ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో గతేడాది 1,00,000 దాకా విగ్రహాలు ఏర్పాటు చేసినట్టుగా లెక్కలు తమ దగ్గర ఉన్నాయని కూడా చెప్తున్నారు. అంతేవిధంగా ఆన్లైన్ లో ఆఫ్లైన్ లో కూడా అనుమతులు తీసుకోవచ్చని, అలా తీసుకోవడం వలన ఆయా ప్రాంతాల్లో శాంతి భద్రతలు, ట్రాఫిక్, ఇతర సమస్యలు తలెత్తకుండా చూసుకోవచ్చని కూడా అధికారులు కూడా సూచిస్తున్నారు. కనుక మొత్తం విగ్రహాలను హుస్సేన్ సాగర్ కి కాకుండా ఇతర చెరువుల్లోనూ నిమజ్జనం చేసే విధంగా అన్ని రకాలుగా వాటిని సుందరీకరణ చేయడం, అందుకు తగ్గటువంటి క్రేన్లు కావచ్చు అన్ని ఏర్పాటు చేసుకోవాలని కూడా ముఖ్యమంత్రి అదేవిధంగా సిఎస్ కింది స్థాయి అధికారులందరికీ కూడా చెప్పడం జరిగింది. ముఖ్యంగా హుస్సేన్ సాగర్ కు ఆల్టర్నేట్ గా ఇప్పుడు సరూర్ నగర్ చెరువు కూడా చాలా పెద్దగా ఉంటుంది. అక్కడ కూడా అన్ని రకాల విగ్రహాలను వేయాలి. ఎక్కడికక్కడ ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఎక్కడ గొడవలు కాకుండా మొత్తం ఐడియల్స్ ని చేయాల్సిన అవసరం ఉందని కూడా ఈ అధికారులకు సిఎస్ కావచ్చు ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. పోలీస్ శాఖ మొత్తం ఈ 9-10 రోజుల పాటు జరిగేటువంటి ఈ నిమజ్జన కార్యక్రమాన్ని దిగ్విజయం చేసే విధంగా రూట్ క్లియరెన్స్ చేయడం పోలీసులు బాధ్యతగా స్వీకరించాలి. ఎవరిని కూడా మత సమరస్యాల ఇష్యూస్ జోలిపోకుండా అంత ప్రశాంతంగా జరిగే విధంగా కూడా అటు భక్తులు, అటు ట్రాఫిక్ సిబ్బంది, ఉత్సవ నిర్వాహక అందరినీ కూడా కలుపుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నా. అంతేకాకుండా అక్కడ ఏర్పాట్లు ప్రధానంగా మెడిసిన్ సిబ్బంది ఉన్న అత్యవసర పరిస్థితులు, అంతేవిధంగా వాటర్ సదుపాయం, తాగునీరుకి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ ప్యాకెట్లు కావచ్చు అన్ని రకాలుగా ఏర్పాటు చేయాలని కూడా చెప్తున్నారు. కొన్ని చోట్ల అవసరమైతే ఉచిత ఆహారం కూడా ఏర్పాటు చేయాలనేటువంటి విషయం కూడా చెప్తున్నారు. అంతేవిధంగా ఖైరతాబాద్ గణేష్ కి సంబంధించినటువంటిది కూడా టైం కు నిమజ్జనం అయ్యేలాగా కూడా కరెక్ట్ గా ప్లాన్ చేసుకోవాలి హుస్సేన్ సాగర్ అని కూడా ఇదే సమీక్ష సమావేశంలోనే చెప్పడం. ఎందుకంటే మొదటిసారిగా రేవంత్ రెడ్డి సర్కారు అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా పకడ్బందీగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఒక హైడ్రా ఇష్యూస్ నడుస్తున్నాయి, ఇట్లాంటి అన్ని అంతా గ్రేటర్ హైదరాబాద్ లో చెరువులకు సంబంధించి నాలాల మీద ఇవన్నీ ఇష్యూస్ నడుస్తున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందుకు అన్ని ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్పారు. అంతేకాకుండా సెప్టెంబర్ 16న మిలాదున్ నబీ, అదేవిధంగా 17న తెలంగాణలో వివిధ రాజకీయ పార్టీల పలు కార్యక్రమాలు చేపడుతున్నాయి. అందువల్ల అన్ని కార్యక్రమాలను సక్రమంగా ప్రణాళికాబద్ధతో తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ముఖ్యమంత్రి ఆదేశించారు. గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్తు ఇవ్వాలనే నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి విద్యుత్ శాఖ, అదేవిధంగా ట్రాఫిక్ సిబ్బంది మిగతా కోఆర్డినేషన్ చేసుకొని అందుకు సంబంధించినటువంటి అనుమతులను త్వరగా వాళ్ళకు అందుబాటులో వచ్చే విధంగా చూసుకోవాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్నారు. అదే విధంగా నిమజ్జనం రోజైన సెప్టెంబర్ 17వ తేదీన అనంత చతుర్దశి వచ్చిందని, ఆ తేదీ ప్రాముఖ్యత తెలుపుతూ దేవాదాయ శాఖ తరఫున పర్వదిన ప్రాముఖ్యత తెలిపే విధంగా సాహిత్యాన్ని ప్రచురించాలని, ప్రచారం చేయాలని కూడా భాగ్యనగర గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షుడు రాఘవరెడ్డి ముఖ్యమంత్రికి సూచించిన నేపథ్యంలో అందుకు సంబంధించినటువంటి ఏర్పాటు కూడా చూసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ తో పాటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, అదేవిధంగా పలువురు సీనియర్ లీడర్లు అందరూ కూడా పాల్గొన్నారు. అంతేకాకుండా మంత్రులు పొన్నం ప్రభాకర్ కూడా కింది స్థాయి అధికారులు కూడా సూచించడం జరిగింది. 25,000 మందితో భద్రతా ఏర్పాట్లు చేసుకోవాలని కూడా ఇప్పటికే డీజీపీ జితేందర్ కు హైదరాబాద్ సిటీ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి కూడా ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా వాళ్ళు కూడా కింది స్థాయి అన్ని వైపులో ఉన్నటువంటి డీసీపీలకు ఈస్ట్, నార్త్, వెస్ట్ జోన్ అన్నిటికీ కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి, కేశవరావు, షబీర్ అలీ, అట్లా ముఖ్య నేతలందరూ కూడా, కొండా విశ్వేశ్వర రెడ్డి, పార్టీలకు అతీతంగా వీళ్ళందరూ కూడా హాజరయ్యారు. కనుక గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో చాలా ఘనంగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నటువంటి గణేష్ ఉత్సవాలను చాలా పకడ్బందీగా నిర్వహించాలని కూడా సీఎం ఆదేశించిన నేపథ్యంలో అధికారులు దీనికి సంబంధించిన ఏర్పాట్లో ఇక రేపటి నుంచి నిమగ్నమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. కనుక ఇప్పటికే
ప్రభుత్వం నుంచి కూడా జిహెచ్ఎంసీ తరఫున కూడా ప్రతి ఏటనే ఇచ్చేటువంటి ఉచిత ఐడియల్స్ కూడా ఇచ్చే ఆలోచన కూడా చిన్న సైజు 1 సెంటీమీటర్ అట్లా వాటిని కూడా ప్లాన్ చేస్తున్నటువంటి సందర్భం ఉంది. ఏదైనప్పుడు కూడా చాలా పకడ్బందీగా ఈసారి గణేష్ ఉత్సవాలను జరుపుకోవాలి. మొదటి పండుగ రాబోతున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ అధ్యక్షతన చాలా సక్సెస్ఫుల్ గా నిర్వహించింది అనేటువంటి పేరు కూడా రావాలని కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ఆదేశించినట్టుగా కూడా మనకు అర్థమవుతుంది. ఓకే నరేందర్, థ్యాంక్ యూ.